హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు పంచదార చీరలు ఉంటాయి కదండి, వాటికి ఫాల్ ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. నేనైతే చీర ఫాల్ ఇలా వేస్తానండి. ఈ చీరలకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ లోపలికి ఎలా పెట్టి ఫాల్ వేస్తాను అనేది మీకు చూపిస్తాను. చాలామంది చీర ఫాళ్ళు ఇంట్లోనే వేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిషన్ పెట్టుకుంటున్నారు, చీర ఫాల్ అని పైకుట్లని వేసుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి చీరలకి ఫాల్ వేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు మిషన్ పూర్తిగా రాదు కదండి, కొంచెం కొంచెం నేర్చుకుని ఫోన్లో చూసి నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇదిగోండి, ఈ చీరకైతే నేను ఫాల్ వేసాను. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మడిచి ఫాల్ అయితే వేసానమాట. ఎక్కడ కూడా బయటికి కనిపించదు, చాలా నీట్గా అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ కలర్ చీరకి నేను వేసి అయితే చూపిస్తాను. చూడండి, ఇది కట్ చేసుకోవచ్చండి, కట్ చేసి కూడా ఫాల్ వేసుకోవచ్చు. కట్ చేయడం సరిగా రాకపోతే చీర ఎగుడు దిగుడు కటింగ్ అయితే అయిపోద్ది. ఇంకా అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేసి ఫాల్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ ఉన్నంత వరకు కూడా చీరనైతే మడత పెట్టేశాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కొట్టు చెంగులో కొంగు అయితే కుట్టేస్తున్నానండి. ఈ చీరలకి ఒక్క సైడే మనం కొంగు కుట్టుకోవాల్సి వచ్చిందండి. పైట కొంగుకి డిజైన్ వస్తుంది కదా, ఇంకా కొంగు అయితే కుట్టనవసరం లేదన్నమాట. మాకు తెలుసు, మాకు వచ్చు అనే వాళ్ళకి కాదండి, అసలు రాని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇలాంటి చీరలకి ఫాల్ ఎలా వేసుకోవాలో తెలియని వాళ్ళకి మాత్రమే. మాకు అన్నీ తెలుసు, నీ వీడియో నాకు అవసరం లేదనే వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలియని వాళ్ళకి మాట. ఇంకో చూడండి, ఎక్స్ట్రా క్లాత్ మనం డిజైన్ వచ్చిన కాడ నుంచి ఇలా మడత పెట్టేసుకుని ఇలా చివరి వరకు ఇలా మడత పెట్టుకుంటూ ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఫాల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేను ఒక్కో చీరకి ఒక్కోలా వేస్తాను. అంటే మీకు చూపించడం అంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. నేనైతే ఒక్కోసారి కట్ చేసేస్తానండి, ఒక్కోసారి అయితే లోపలికి మడత వేసేస్తాను. అలా మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవచ్చు, కానీ చీర అందం అయితే పోయిద్దండి. మనం పైనుంచి కుట్టు కనిపిస్తుంది కదండి, అందంగా అయితే ఉండదన్నమాట. అందుకని ఇలా లోపలికి మడిచి పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ లోపలికి మడిచిన క్లాత్ నాకు అవసరం అనిపిస్తే నేను కట్ చేసుకుంటానండి. అవసరం దేనికి అనుకుంటున్నారా? బ్లౌజ్ కుడతాను కదండి, ఆ బ్లౌజ్కి ఏమైనా ముక్క తక్కువ వచ్చిందంటే ఈ చీర ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. ఈ క్లాత్ని నేను షేప్ బెల్టల కన్నా వాడుకుంటానండి, లేదంటే పైపింగ్ వేయడానికైనా వాడుకుంటాను అనమాట. ఇంకా ఎలాగైనా సరే ఉపయోగించుకుంటాను. ఎక్స్ట్రా క్లాత్ నాకు అవసరము అనుకుంటే నేనైతే కట్ చేసుకుంటాను. అవసరం లేదు అంటే ఇలా లోపలికి మడత పెట్టేసి ఫాల్ అయితే వేసేస్తాను అనమాట. నేను కూడా ఇలాగే వేస్తాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్లో నాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఈ చీరకి ఎలా ఫాల్ వేయాలా అని చాలా కంగారు పడిపోయేదాన్ని, టెన్షన్ పడేదాన్ని. ఇంకా చిన్నగా నేను కొంచెం బుర్ర ఉపయోగించి నా అంతటా నేనే ఇలా అయితే ట్రై చేశానండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. టైలర్లు అందరూ ఇలాగే వేస్తారేమోనండి, కానీ నేను ఎవరిని అడగలేదు. నేను ఎవరినైనా అడుగున్నా ఇలాగే చెప్పేవాళ్ళేమో, కానీ నా అంతటా నేనే ట్రై చేశాను, బాగానే వచ్చిందండి. ఇంకా ఇలా చీర అయితే తిప్పేసి పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే చీర ముడత అనేది రాకుండా ఉంటుందండి. చీర ఫాలు వంకర టింకర్లు రాకుండా, ముడతలు ముడతలు రాకుండా ఉంటుంది. అసలు చీర ఫాలు వేయడం రాని వాళ్ళు కూడా వేసేయచ్చు. ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చీర ఫాలు వేయడం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టమని అనిపిస్తుందండి. చీరఫాలు వేయడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏముందిలే చీరఫాలే కదని చాలా ఈజీగా అయితే వేసేస్తాము. కొంచెం అలవాటు అవ్వడానికి, అలవాటు అయిన తర్వాత వేయడానికి కొంచెం తేడా ఉంటుందండి. ఇంకో లాస్ట్న ఇంకా ఇక్కడైతే కుట్టు వేయలేదండి, నేను మొత్తం కుట్టు వేసేసుకోవచ్చు, కానీ పైకి నీట్గా కనిపించదని చెప్పేసి ఈ కొంచెం మాత్రమే కుట్టు వేస్తున్నాను అనమాట. చీర ఫాలు కొంచెం పెద్దగా మనం ఇంట్లోనే రెడీ చేసుకుని ఈ చివరి నుంచి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మన దగ్గర ఉన్న ఫాలు చాలా చిన్నగా ఉందన్నమాట. అందుకని ఇలా వేసానండి. ఈ ఫాల్ వేయడం ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.